సరదా సరదా సిగరెట్టు, ఇది దొరల్ తాగు భలే సిగరెట్టు అన్నారో సినీ కవి. ఆ తర్వాత ఆరోగ్య ప్రేమికులు సిగరెట్ తాగితే చస్తావంటూ పెద్ద ఎత్తున సాంగ్స్ రిలీజ్ చేసి జనాలను ఎడ్యుకేట్ చేశారు. కానీ తాజాగా ఓ దేశాధినేత స్మోకింగ్ తాగే అంశం అంతర్జాతీయ వేదిక మీద సంచలనంగా మారింది. పశ్చిమాసియా శాంతి శిఖరాగ్ర సమావేశం వేదికపై ఒక చిన్న సరదా సంభాషణ ప్రపంచ నాయకుల మధ్య నవ్వులు పూయించింది. టర్కీ అధ్యక్షుడు రెసెప్ తయ్యిప్ ఎర్డోగన్ ఇటాలియన్ ప్రధాని జార్జియా మెలోనీని "నువ్వు చాలా బాగున్నావు, కానీ నువ్వు స్మోకింగ్ మానే ని బలవంతం చేస్తానంటూ చేసిన వ్యాఖ్యలు అందరినీ నవ్వించాయి. ఎర్డోగన్ వ్యాఖ్యలకు మెలోనీ నవ్వుతూ, "నాకు తెలుసు, కానీ నేను స్మోకింగ్ వల్ల ఎవరినీ చంపాలనుకోవడం లేదని క్లారిటీ ఇచ్చింది. ఈ సరదా సన్నివేశం గాజాలో యుద్ధం ముగింపుపై చర్చించేందుకు ఈజిప్టు నగరం షెర్మ్ ఎల్ షెఖ్లో జరిగిన గాజా శాంతి శిఖరాగ్ర సమావేశం సందర్భంగా చోటు చేసుకుంది. ఇహ్లాస్ న్యూస్ ఏజెన్సీ ప్రసారం చేసిన వీడియోలో ఎర్డోగన్ మెలోనీతో మాట్లాడుతూ, "విమానం దిగినప్పుడు చూసి చాలా బాగున్నావంటూనే ఆ తర్వాత ఆమెను ధూమపానం మానేయాలని సూచించానన్నాడు. అప్పుడు వారి పక్కన నిలబడి ఉన్న ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమాన్యుయల్ మాక్రాన్ ఈ సంభాషణలో జోక్యం చేసుకుని నవ్వుతూ అది అసాధ్యమన్నాడు. దీనికి మెలోనీ స్పందిస్తూ, "ధూమపానం మానేస్తే నేను కొందరితో అంత స్నేహంగా ఉండలేకపోవచ్చంది. ఎవరో ఒకరిని చంపాలనిపించవచ్చంటూ చెలోక్తి విసిరింది. ఇటీవల విడుదలైన పుస్తకంలో ధూమపానం వల్ల తాను కొందరు ప్రపంచ నాయకులతో సులభంగా స్నేహబంధం ఏర్పరచుకున్నానంది. ట్యునీషియా అధ్యక్షుడు కైస్ సయీద్ కూడా వారిలో ఉన్నారంది. ఇక ఎర్డోగన్ విషయానికొస్తే ఆయన టర్కీని నో స్మోకింగ్ కంట్రీగా మార్చే దిశగా కట్టుబడి ఉన్నానన్నారు. పొగరహిత టర్కీ పేరుతో కొత్త జాతీయ ప్రచారాన్ని ప్రారంభించిన ఆయన ప్రభుత్వం 2024 నుంచి 2028 కార్యాచరణ ప్రణాళికలో యువతను పొగాకు నుంచి దూరంగా ఉంచుతామంటోంది. సిగరెట్ విరమణ మద్దతు కార్యక్రమాలను బలోపేతం చేయాలని టర్కీ నిర్ణయించింది. మొత్తం మీద యుద్ధంపై భారంగా జరుగుతున్న చర్చల మధ్య చోటు చేసుకున్న ఈ ధూమపాన సంభాషణ అంతర్జాతీయ వేదికపై కామెడీ పీస్ గా నిలిచింది. మరోవైపు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ను పాకిస్తాన్ ప్రధానమంత్రి నోబెల్ బహుమతి ఇవ్వాలంటూ పొగుడుతున్న సమయంలో మెలోనీ ఇచ్చిన ఎక్స్ప్రెషన్స్ వరల్డ్ వైడ్ వైరల్ అయ్యాయి. షరీఫ్ ట్రంప్ భజన చేయడాన్ని గమనించిన ఆమె "ఓహో ఓహో" అంటూనే ఉండగా ఒక్కసారిగా నోబెల్ అవార్డు అంటూ మొదలుపెట్టినా వెంటనే అయ్యయ్యో అనుకుంటూ కనిపించింది. మొత్తంగా అంతర్జాతీయంగా మెలోనీ సంచలనంగా నిలిచారు. మరోవైపు మెలోనీ అందాన్ని చూసి పొగడకుండా ఉండలేకపోతున్నానంటున్నాడు ట్రంప్ బాబాయ్. మెలోనీని పొగిడితే ఇక అమెరికాలో వాళ్ళ పదవి ఊస్ట్ అవుతుందన్న ఆయన తనకు ఎలాంటి ఇబ్బంది లేదంటూ చెప్పుకొచ్చాడు. అమెరికాలో ఎవరైనా మహిళను "మీరు అందంగా ఉన్నారని" చెప్తే అది వారి రాజకీయ జీవితానికి అంతమన్న ఆయన తాను అలాంటి వాటిని పట్టించుకోనన్నాడు. మెలోనీ అందంగా ఉందని చెప్పడంలో తప్పేముందని వక్కానించాడు.